ప్రస్తుత పరిస్థితుల్లో పాకిస్తాన్ భారత్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోతున్న వేళ పరిస్థితులు ఏ నిమిషం ఎలా మారుతాయో తెలియని స్థితి నెలకొంది. ఒకవైపు పాకిస్తాన్ తన రెచ్చగొట్టే చర్యలతో యుద్ధానికి రెడీ అవుతుండగా మరోవైపు భారతదేశంలోని ప్రభుత్వాలు కంపెనీలు అప్రమత్తమవుతున్నాయి. భద్రతా చర్యల్లో భాగంగా అనేక కంపెనీలు తమ ఉద్యోగులను ఆఫీసులకు రావద్దని, ఇంటి నుంచి పనిచేయాలని సూచించడం ప్రారంభించాయి. ఈ క్రమంలో ప్రఖ్యాత కన్సల్టింగ్ సంస్థ ఈవై భారతీయ ఉద్యోగులను కీలక సూచనలు జారీ చేసింది. దేశంలో ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఉత్తర భారతంలోని నగరాల్లో ఉన్న ఆఫీసులకు చెందిన ఉద్యోగులంతా ఇంటి నుంచే పనిచేయాలంటూ కంపెనీ ఆదేశించింది. దీనివల్ల ఉద్యోగుల భద్రతను ప్రాధాన్యంగా తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. ఢిల్లీ, చండీగఢ్, జైపూర్, అహ్మదాబాద్ వంటి నగరాల్లోని ఆఫీసులకు ఇది తక్షణమే వర్తిస్తుండగా ఇతర ప్రాంతాల్లోనూ పరిస్థితులపైన అనుసరించి ఇదే విధంగా స్పందిస్తామని కూడా సంస్థ తెలిపింది. ఈవై నిర్ణయం అనేక కంపెనీలకు దారి తెరవనుంది. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, గుజరాత్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో యుద్ధ ముప్పు అధికంగా ఉన్నందున అక్కడి కంపెనీలు సైతం ఉద్యోగుల భద్రతపైన దృష్టి సారించాయి. డ్రోన్ దాడులు, మిస్సైల్ ప్రయోగాలకు పాకిస్తాన్ ప్రయత్నిస్తుండడం, వాటిని భారత రక్షణ వ్యవస్థ సమర్థవంతంగా నిర్వీర్యం చేయడంతో ఆ సంస్థలు అప్రమత్తమవుతున్నాయి. ఈవై వంటి దిగ్గజ సంస్థలు ఉద్యోగుల సంరక్షణను ప్రాధాన్యంగా తీసుకోవడం వల్ల మిగిలిన కార్పొరేట్ కంపెనీలు కూడా తమ విధానాలను మార్చుకుంటాయని చెబుతున్నారు. వాస్తవానికి ఇప్పుడు ఇది ఒక యుద్ధ సన్నాహ కాలం. పరిస్థితులు ఊహించని దిశలో కదలొచ్చు. అందుకే ముందు జాగ్రత్తగా చర్యలు అవసరమంటున్నారు నిపుణులు. దేశ రక్షణతో పాటు సాధారణ ప్రజల జీవితాలకు భద్రతే ప్రధాన ప్రమేయంగా మారింది.